ఓం నమో భగవతే శ్రీ రమణాయ. అందరికీ నమస్కారం. ఇప్పుడు శ్రీ రమణ పరవిద్యోపనిషత్ కంటిన్యూ చేస్తున్నాను. ప్రతి ప్రాణికి అజ్ఞాన దశలో ప్రపంచము ఆత్మ రెండూను రూపసహితములే. కానీ అజ్ఞానం నశించినప్పుడు ఆ రెండూను రూపరహితములే. ఎట్లాగంటే ఆ పరమస్థితి యందు అనంతమైన ఆత్మయే నేత్రము. సర్వోత్తమైన ఆ స్థితి యందు ఆత్మ మాత్రమే ఉండి అనంతంగా వర్ణింపబడింది కాబట్టి అది ఆకారరహితము. ఇక చూడబడు వస్తువులు కానీ యథార్థంగా చూచుట కానీ అక్కడ ఉండవు. కాబట్టి రూపములు సత్యములు కావు. అవి సత్యములైనచో ఆ స్థితి ఎందుండును గదా. యథార్థమైన జ్ఞాన దృష్టి చేత జీవునితో కూడిన ప్రపంచము రూపరహితమైన ఆత్మయందు ఐక్యమును పొందును. చూచు వ్యక్తి చూడబడు దృశ్యం లేనిది జ్ఞాన దృష్టి అని జ్ఞానులు చెప్పుతున్నారు. చైతన్య రూపము ప్రపంచరహితము, పుట్టుక మొదలగు భావ వికారములు లేనిది అయినటువంటి ఏకైక ఆత్మ మాత్రమే మిగిలినున్నదని తన సహజ స్థితిలో ఉండును. అందువలన ఆ ఆత్మ మాత్రమే స్వయంగా సత్యమని చెప్పబడింది. ప్రపంచము స్వయంగా సత్యము కాదు, దాని ఉనికి కృత్రిమమే. సర్వోత్తమము, అఖండము, ఏకైకమైన ఆ ఆత్మ అనంతమైన దృక్కుగా నేత్రముగా చెప్పబడును. కానీ ఆ సత్యమైన ఆత్మకు దృశ్య విషయములు ఉండవు గనుక వాస్తవంగా ఆ ఆత్మ దృక్కు కూడా కాదు. ఆత్మ జడమును దురభిప్రాయంను నివారించుట కొరకే ఆ సందర్భమున శ్రీ రమణ మహర్షి దృక్కు అను పదమును ఉపయోగించిరి. ఇట్లు ఆత్మ జ్ఞాన రూపమైనదనియు అద్వితీయమైనదనియు పరమ పూజ్యులైన భగవాన్ రమణ మహర్షి గారు తెలిపారు. థ్యాంక్ యూ.